అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తెల్లవారుజామున 6 గంటలకే ఈ మహోత్సవం స్టార్ట్ అయింది. అంతరాలయంలోని నిధి నుంచి విగ్రహాలను బయటకు తీశారు. 11 విగ్రహాలను ఒకే వేదికపైకి చేర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామానికి చెందిన రజకులు ఆ విగ్రహాలను తలపై పెట్టుకుని భారీ ఊరేగింపుగా జగ్గయ్యపేటకు బయలుదేరారు. వేలాది మంది భక్తులు, పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. రేపు మధ్యాహ్నానికి జగ్గయ్యపేటకు విగ్రహాలు చేరుకోనున్నాయి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తెల్లవారుజామున 6 గంటలకు అంతరాలయంలోని నిధి నుంచి విగ్రహాలను బయటకు తీశారు. 11 విగ్రహాలను ఒకే వేదికపైకి చేర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక అక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, ఎలాంటి పూజలు జరుగుతున్నాయో వీటన్నిటికీ సంబంధించి లైవ్ లో మా కొలీగ్ శివ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శివ, అక్కడ సందడి ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి పూజలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ రహనా, ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు మాత్రం తెల్లవారుజామున 6 గంటలకి గర్భగుడిలో ఉన్నటువంటి మూలమూర్తులను, వారి పరివార దేవతలను కూడా బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లోపల ఉన్నటువంటి అమ్మవారు, ముఖ్యంగా గ్రామ దేవత పేరంటాలుగా చెప్పుకున్నటువంటి అమ్మవారు మూలమూర్తులు బయటకు వచ్చేటటువంటి సంప్రదాయం అయితే ఉండదు. కానీ ఈ పెనుగంచిప్రోలులో మాత్రం అమ్మవారు అయితే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు. ఆమె కుంకుమ బారిన పట్టుకొని బయటకు వచ్చారు. మమ్మల్ని దీవించాలి, మా పసుపు కుంకుమలు చల్లగా చూడాలి, మా బిడ్డల్ని కాపాడాలంటూ కూడా ప్రతి మహిళలు కూడా ఆ అమ్మవారికి హారతి పడుతూ కూడా ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం నాతో పాటు అయితే ఆలయ అధికారికి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే మేడం. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే శ్రీ రంగులోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం 6 గంటల 11 నిమిషాలకి ప్రారంభమైంది. సుమారు ఒక 700 మంది కళాకారుల చేత చూస్తున్నారు కదా, ఎంత అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని అయితే మేము ఊరేగింపుతో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది జగ్గపేట వరకు కూడా ఇలాగే కంటిన్యూగా జరుగుతుంది. దీనికి తగ్గ ఇంజనీరింగ్ తరపున కానీ కార్యనిర్వహణాధికారి గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేశాము. ఇక్కడి నుంచి కూడా జగ్గపేట వరకు కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో భక్తులు ఇంతే కోలాహలంతో పాల్గొని ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తాం. భక్తుల నుంచి ప్రధానంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ ఏర్పాట్లు బట్టి? ఈ ఏర్పాట్లు చాలా బాగున్నాయని వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి చెందారు. అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా కళాకారులని వాళ్ళని మేము ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి ఎక్కువ ప్రోగ్రామ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు ఇప్పుడు తిరుపతమ్మ అమ్మ తల్లి అంటేనే మహిళలకు ఎంతో ప్రత్యేకం, మహిళలకు ఆదర్శంగా నిలిచి దేవతంగా మారినటువంటి శక్తి ఆవిడ. సో ఈ ఆలయానికి మహిళా అధికారినిగా మీరు ఉన్నారు. ఒక మహిళా అధికారినిగా ఏం చెప్తారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళా అధికారిగా నేను ఈ ఉత్సవంలో ఎంతో సంతోషంగా, ఎంతో బాధ్యతగా నాకు ఈ అమ్మవారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆమెకి జన్మజన్మలకి రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇంతమంది మహిళలు కూడా చూడండి, టైం పొద్దు నుంచి ఉన్నారు ఇక్కడ. మాకు ట్రస్ట్ బోర్డు వాళ్ళు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఉదయం 4 నుంచి ఇంత కూడా వాళ్ళ ఉత్సాహాన్ని ఏమాత్రం కోల్పోకుండా అందరూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది గమనిస్తే మనం చూసుకుంటే మూలమూర్తులు చాలా బరువుగా ఉన్నటువంటి పరిస్థితి. రజకులకి ఆ గౌరవం దక్కింది, ఆ అమ్మవారి కరుణ దక్కిందని చెప్పుకోవచ్చు. రజకులతో పాటు చాలా మంది కూడా చాలా ఉత్సాహంగా ఆ విగ్రహాలను మోస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? వాళ్ళకి అది వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోయిందని ఫీల్ అవుతారు. వాళ్ళు మా నెత్తి మీద బరువును కూడా అమ్మవారే మోస్తున్నారు, మేమేం మోయడం లేదు అన్న ఫీలింగ్తో వాళ్ళ బరువుని చాలా తేలికగా, చాలా నవ్వుతూ, చాలా సంతోషంగా మోస్తున్నారు. వాళ్ళ ఫేసెస్ ఎంత మాత్రం కూడా మేము ఏదో బరువు మోస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఏమనిపించదండి. అమ్మవారే వాళ్ళని కనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు ప్రస్తుతం ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. ఆలయ చైర్మన్ తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా ఈ
ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది రెహానా. 6 గంటలకు మూలమూర్తిని బయటకు తీసుకురావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా రజక కులస్తులు అమ్మవారిని మోస్తూనే ఉన్నారు, గ్రామస్తులు అమ్మవారిని ఆహ్వానిస్తూనే ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క మాటలో చైర్మన్ గారి మాటలు కూడా మనం తీసుకొని తర్వాత పూజారి గారు ఏం చెప్తారో కూడా మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏం చెప్తారు? ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా వేడుక జరుగుతుంది, ఏం చెప్తారు? చాలా బాగా జరుగుతుందండి. ప్రజలు భక్తులు బాగానే వచ్చారు, చాలా ఆనందంగా ఉంది, చాలా కోలాహలంగాను చాలా ఇదిగా ఉన్నది. దేవస్థానం స్టాఫ్ కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అందరం కలిసి కంటిన్యూగా పర్యవేక్షణ చేస్తున్నాము, కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాము. మొత్తంగా చూసుకుంటే అందరూ దగ్గరుండి ఇటు ఆలయ కమిటీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? ఒక మహిళ ఏ రకంగా దేవత అయ్యారు, ఇంతమందికి ఏ రకంగా పూజనీయులయ్యారు అనేది మనం ప్రధాన అర్చకుల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కూడా ప్రధాన అర్చకులు ఉన్నారు. నమస్తే. ఏం చెప్తారు అమ్మవారి మహిమ ఏంటి? ఒక మహిళ మహనీయురాలుగా అమ్మవారికి ఎట్లా ఆవిర్భావం చెందారు? అమ్మవారు మన దేవస్థానంలో యోగాగ్ని ప్రవేశం చేసి గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మవారిగా వెలిశారండి. అప్పుడు వెలిసినప్పటి నుంచి చిన్న పాకతో మొదలై ఈరోజు దినదిన ప్రవర్తమానై ఈరోజు ఇంత స్థాయిగా ఈ యొక్క కార్యక్రమం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే ఉందండి. అయితే ఈ యొక్క కార్యక్రమంలో మనం అమ్మవారిని స్వామివారిని స్వయంగా చూడొచ్చండి. ఈ యొక్క నడిచి వస్తున్నట్టుగా అందరినీ పలకరిస్తున్నట్టుగా అమ్మవారి స్వామివారు చిరునవ్వుతో ఉంటారండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే అమ్మవారిని చూస్తే వచ్చి పలకరించినట్టుగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్క స్త్రీకి ఆదర్శప్రాయంగా నిలిచారండి అమ్మవారు. మరో ముఖ్యమైనటువంటి విషయం కనుక మనం చూసుకుంటే ఈ గుడిలో ఉన్నటువంటి అర్చకుల విషయంలో కూడా మనం కొన్ని మాట్లాడుకోవాలి. ఎందుకంటే అర్చకులు ఎక్కడైనా సరే వేదం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులు ప్రతి ఆలయంలో కూడా అర్చకులుగా ఉండేటటువంటి సంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రం రెహానా ఆ అమ్మవారికి ఎవరైతే తిరుపతి అమ్మవారు ఉన్నారో ఆమెకు సేవకురాలుగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు వంశపారపర్యంగా అర్చకత్వం అనేటటువంటి అనుగ్రహాన్ని ఆ తల్లికి అందించింది. ప్రస్తుతం మనం మాట్లాడుతుంది కూడా వారి వంశస్థులే. ఒకసారి ఈ విషయం మీద వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఏ రకంగా చూస్తారు అమ్మవారి అనుగ్రహంతో మీకు వంశపారపర్యంగా ఈ అర్చకత్వం వచ్చింది, ఏం చెప్తారు? అమ్మవారికి ఆ రోజు మా ముదిరాజు పాపమ్మ అమ్మవారు స్వయంగా సేవ చేయడం వల్ల మాకే కుటుంబ పిల్లల తరాన ఇంతవరకు ఇటువంటి అనుగ్రహాన్ని ఇస్తే భక్తులకి ఎంతటువంటి అనుగ్రహాన్ని ఇస్తారో తమరే అందరూ చూడాలండి. అమ్మవారు ఆ రోజు అమ్మవారికి స్వయంగా సేవలు చేశారు పాపమ్మ అమ్మవారు. అప్పటి నుంచి ఆ యొక్క పాపమ్మ అమ్మవారికి పసుపుంకాలు పల్లెలు ఇచ్చేసి అర్చకత్వాన్ని అప్పగించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిల్లల తరాన సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీ వంశస్థులే అర్చకులుగా ఉండాలని అమ్మవారు నిర్ణయించడం జరిగిందండి. ఎందుకు గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాన్ని మూలమూర్తులను బయటకు తీసుకొస్తున్నారు? ఎక్కడ ఉత్సవ విగ్రహాలే కదా తీసుకొస్తారు. సాక్షాత్తు అమ్మవారు అలాగే అయ్యవారు ఇద్దరు కూడా అలాగే పరివార దేవతలతో సహా ఎందుకు బయటకు వస్తున్నారు? ఇక్కడ అండి అమ్మవారు యోగాగ్ని ప్రవేశం చేసి వెలిసిన తర్వాత అమ్మవారు స్వామివారి యొక్క నిధి ప్రధానంగా ఉంటుందండి. ఆ నిధిలో నుంచి అన్ని మహిమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క నిధిలో ఉన్నటువంటి రూపాలు వేరే ఎవరైతే ఉన్నారో వారి యొక్క రూపాలనే మనం ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఆలయ అధికారిని మరో విషయం అడుగుతున్నాను. అమ్మవారు కుంకుమ భరణ పట్టుకొని సాక్షాత్తు అమ్మవారు రూపం ఈ రకంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వస్తుంది కదా, ఏంటి ఆ ప్రత్యేకత? ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? ఎలా ఒక మహిళగా అమ్మవారే మాకు దగ్గరికి వచ్చి మా నుదుటన బొట్టు పెడుతున్నట్టు ఫీలింగ్ మాకు అనిపిస్తుంది. ఈ గ్రామస్తులు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా అది ఎంతో అదృష్టంగా భావిస్తారు అనమాట. అమ్మవారే స్వయంగా వచ్చి మా నుదుటన బొట్టు పెడుతున్నారని చూడండి. ఇక్కడ చూస్తే అధిక సంఖ్యలో మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు మీకు. అమ్మవారు స్వయంగా మా ఇళ్ల ముందుకు వచ్చి మాకు ఆమె చేత్తో బొట్టు పెడుతుంది అన్న ఫీలింగ్ తో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. మరో విషయం చూసుకుంటే ఎక్కడో కూడా మాలధారణ అనేది మనం చూడం, గ్రామ దేవతలకు సంబంధించి మాలధారణ చూడం. కానీ తిరుపతమ్మ అమ్మవారికి మాలధారణ ఉంది. 41 రోజులు మండల దీక్ష ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యేకత? తిరుపతమ్మ అమ్మవారికి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఆ అమ్మవారు దీక్ష తీసుకున్నట్టుగా భావిస్తూ ఆవిడకి కూడా మాలధారణ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అదే విధంగా ఈ గ్రామస్తులు కూడా అమ్మవారు మాలధారణ తీసుకోవడంలో అదృష్టంగా భావిస్తారు. ఆవిడతో పాటు మేము కూడా అంతే పవిత్రతగా అంతే ఇదిగా ఉండాలని ఆ మాలధారణ కార్యక్రమాన్ని వీళ్ళందరూ
రంగుల కార్యక్రమానికి వెళ్తున్నారు. రాత్రి జగ్గైపేట బయలుదేరబోతున్నారు. ఎడ్ల బండ్ల మీద బయలుదేరబోతున్నారు. ఇదొక ప్రత్యేకం. ఏంటి మళ్ళీ ఎప్పుడు అమ్మవారు వస్తారు? అమ్మవారు వచ్చేంత వరకు ఆలయంలో ఏం పూజలు నిర్వహిస్తారు? ఏంటి అసలు ఈ ఎడ్ల బండ్ల మీద అమ్మవార్లు ఊరేగించడం అనేది ఒక ప్రత్యేకం అండి ఈ ఉత్సవంలో. ఇక్కడ ఈ ఊర్లో జరిగే అంటే మన దేవస్థానాల్లో ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి, కానీ అది పల్లకీల్లో కానీ రథంలో కానీ జరుగుతుంటే ఇక్కడ ఒకటే మాత్రం ప్రత్యేకంగా అమ్మవారిని ఎడ్ల బండ్ల మీద ఊరేగింపు తీసుకెళ్లి సుమారు ఒక 19 కిలోమీటర్లు అండి, 19 కిలోమీటర్లు కూడా ఎడ్ల బండ్ల మీద అమ్మవార్లు ఊరేగుతూ కూడా జగ్గైపేట చేరుతారండి. అక్కడి వరకు కూడా ఇదే ఉత్సాహంతో భక్తులందరూ పాల్గొంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? అమ్మవారు ఎప్పుడు వస్తారు? వచ్చేంత వరకు ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? ఆలయంలో అన్ని పూజలు జరుగుతాయండి. ఇది మళ్ళా మనకి 28వ తారీఖున తిరిగి జగ్గైపేట నుంచి ప్రయాణమయ్యి 28 నుంచి 29, 30వ తారీఖు రాత్రికి మళ్ళా తిరిగి విగ్రహాలన్నీ కూడా ఆలయంలోకి చేరుతాయి. అప్పటి వరకు కూడా ఆలయంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాకపోతే గుర్తులు మాత్రమే ఉండవు మనకి. దీనికి సంబంధించి పూజలు అవన్నీ కూడా జగ్గైపేటలో జరుగుతూ ఉంటాయి. చివరిగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయవంతం కావడానికి సహకరించిన అధికారులకు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా పెనుగంచిప్రోలు గ్రామ ప్రజలకు కావచ్చు, పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తానండి. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారు చాలా సిస్టమేటిక్ గా వాళ్ళ సిబ్బందిని అందరినీ రాత్రి నుంచి అలర్ట్ గా ఉంచారు. అంతేకాకుండా ఈ ఊరి గ్రామ ప్రజలకు కూడా మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నామండి. మొత్తంగా కనుక మనం చూసుకుంటే పెనుగంచిప్రోలు అయితే ఈరోజు ఒక పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. మామూలు పండుగ కూడా కాదు, చాలా పెద్ద పండుగే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. రేహన ప్రధానంగా మహిళలు మనం చూడొచ్చు, ఎంతో మంది మహిళలంతా కూడా వారు కుర్రాట పట్టుకొని అంటే పసుపు నీళ్ళు పట్టుకొని అమ్మవారికి అయ్యవారికి ఎదుర్కొంటూ వస్తున్నారు. వారి పాదాలు కడిగేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఒకరి తర్వాత ఒకరు అక్కడ నీళ్లు కడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అమ్మవారి ఆరాధన చాలా ప్రత్యేకంగా జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారు అలాగే అయ్యవారు ఇక పరివార దేవతలంతా కూడా వస్తున్నారు. మరి కాసేపట్లో దాదాపు ఒక గంటలో మొత్తం ఈ విగ్రహాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక గద్దె మీద అయితే ప్రతిష్ఠించబోతున్నారు. ఆ గద్దె దగ్గర ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సరిగ్గా రాత్రి సమయాన్న అమ్మవారిని అయితే మాత్రం అమ్మవారిని అయ్యవారిని అలాగే పరివార దేవతలందరినీ కూడా ప్రత్యేకంగా ఊరేగింపు కార్యక్రమాలు చేస్తారు. అదంతా కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఎడ్ల బండి మీద ప్రత్యేకంగా అలంకరించినటువంటి ఎడ్ల బండి మీద అయితే చేయబోతున్నారని చెప్పవచ్చు. ఊరేగించి అక్కడి నుంచి జగ్గైపేట వెళ్తున్నారు. జగ్గైపేట వెళ్ళిన తర్వాత సరిగ్గా వచ్చే నెల ఫిబ్రవరి నాటికి మాత్రం అంటే ఈ నెలాఖరు నాటికి మాత్రం తిరిగి మూలకుంటుందంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ శివ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.